ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవుగలవాడు వినుగాక. నీ వాక్య ప్రకారంగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు ఎవరైతే నాయన ప్రభా పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు వారి కుటుంబంలో జరుపుకుంటున్నారో ప్రభా, వారి పట్ల నీ కృప చూపండి. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణములన్నింటినీ కూడా క్షేమకరంగా, వారు వెళుచున్న ప్లేసెస్కి వారిని క్షేమకరంగా మీరే తీసుకొని వెళ్ళి క్షేమకరంగా వారి వారి గృహాలకు చేర్చండి అయ్యా. ఎవరైతే రోగులై ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచమని సర్వోన్నతులైన యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, నేను చాలాసార్లు చాలామంది దగ్గర వారి కోపంతో ఉన్నప్పుడు వారు పలుకుచున్న మాటను వింటాను. మరి ఇలా మాట్లాడతారు. ఏమంటారంటే కోపంతో అంటారు వాళ్ళు. దాన్ని ఏమంటారంటే చనికావేశం అంటారు. దానివల్ల చాలా అనర్థాలు కూడా చూసాం. నేను చూశాను. ఒక ఫ్యామిలీ అయితే చిన్న గొడవ వల్ల వాళ్ళ భర్తను భయపెట్టాలని నేను చచ్చిపోతాను అని చెప్పి చనికావేశంతో రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంది. ఆయన బయట ఉన్నాడు, పట్టించుకోలేదు అతను. అలాగే చేస్తుందిలే అని, ఇంతకుముందు అలా చాలాసార్లు జరిగింది, ఏం కాదులే అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. ఇటువంటి వారు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే భర్తలను భార్యలను భయపడడానికి నేను చచ్చిపోతాను అని రూమ్లోకి వెళ్తారు. వారు ఏమి చేసుకోరు, కానీ బయట ఉన్న వాళ్ళకి మాత్రం చాలా టెన్షన్ పెడతా ఉంటారు. కొంతమంది నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నేను ఉండలేను మీ దగ్గర అని చాలామంది భయపెడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇటువంటి మాటలు మన నోటి నుంచి ఎప్పుడు రాకూడదు. ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు మన యొక్క నోటి నుంచి ఎప్పుడు రాకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా, అది నిజంగా కానీ సరదాగా కానీ మీ నోటి నుండి ఇటువంటి మాటలు రానివ్వకండి. మన నోటి నుంచి ఎప్పుడు కూడా జీవపు మాటలు రావాలి, కృపాసహితమైన మాటలు రావాలి. అంతేగాని నిన్ను నువ్వు ఎప్పుడు కూడా శపించుకోవద్దు. దేవుడు మనల్ని ఎలా చేశాడంటే స్పెషల్గా ఆయన తయారు చేసుకున్నాడు. మన సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు. మన శరీరం మీద కానీ మన దేహం మీద కానీ మనకు ఎటువంటి అధికారము, హక్కు లేదు. సమస్తము దేవుని యొక్క ఆయన వెలపెట్టి కొనుక్కున్న వాళ్ళం. కనుక మనల్ని ఎంత స్పెషల్గా చూశాడంటే చూడండి, ఆకాశ పక్షుల కన్నా, జంతువుల కన్నా, కీటకాల కన్నా మనం దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారము. ఎంత విలువైన వాళ్ళం అంటే 8వ కీర్తన 4వ వచనంలో అంటాడు, 5వ వచనంలో కూడా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. 5వ వచనంలో, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చూసారా ఎంతగా దేవుడు మనకు అంత ఆధిక్యతనిచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. అంత ప్రేమను మన దేవుడు మనకి ఇచ్చారు. కనుక మనం ఎప్పుడు మనం శపించుకోవద్దు. నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నేను ఆ పని చేయలేను అని మన నోటి నుంచి అటువంటి థాట్స్ ఎప్పుడు కూడా రానివద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మనమే మన పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నామంటే మనమే మన నోటి ద్వారా మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు మత్తయి సువార్త 7:7 ప్రకారంగా. మనం ఏం అడుగుతామో దాన్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు అంటున్నావు ఈరోజు, నేను చచ్చిపోవాలి, నేను ఇంట్లోంచి బయటకు పోతాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆ భారాన్ని భరించలేకపోతున్నాను అని పదే పదే అవే మాటలు మాట్లాడుతుండగా, నువ్వు అడిగింది మరి నీకు దేవుడు ఇవ్వాలి కదా. నువ్వు అంటున్నావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రభు అంటున్నాడు. మరి అది ఖచ్చితంగా దేవుడు మనకిస్తే మనం ఏమైపోతాం? చచ్చిపో బయటకు పోతాను అనే మాటలే మనం పదే మన నోటి నుంచి ఉచ్చరించడం వల్ల దేవుడు దాన్ని ఇస్తే మనకేమవుతాం?
నాశనం అయిపోతాం. కనుక నీవు ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్ని నీ నోటి నుంచి మాట్లాడతావో అది దురాత్మ ప్రేరేపణతో వచ్చే మాట. దురాత్మ పొంచి ఉంది నీతో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ ప్రేరేపణ ద్వారానే ఆ మాటలు మాట్లాడుతున్నావు. అడు సాతానుడు నిన్ను పొంచి ఉన్నాడు. ఎలా దూరదామా నీ లోపలికి అని, ఎలా నిన్ను బాధ పెట్టాలా, ఎలా నిన్ను చిత్రవధ చేయాలని పొంచి ఉంటాడు. అప్పుడే మనకు అటువంటి మాటలు మనం మాట్లాడతాం. ఏదైనా సరే మన మాట ద్వారా జరుగుతుందండి. ఏదైనా జీవమైన మరణమైన ఏదైనా మన యొక్క పాజిటివ్ వర్డ్ ఏదైతే మనం మాట్లాడతామో దాని ద్వారా మనం బలపడతాం. ఏదైతే నెగిటివ్ వర్డ్ మాట్లాడతామో దాని ద్వారా మనం కృంగిపోతాం. సామెతల గ్రంథము 18:21 ఉంటుంది కదా, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తింటారు. జీవ మరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురని. చూసారా, మనం ఏ మాట అయితే మనం మాట్లాడతామో దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. జీవము గల మాటను మనం మాట్లాడితే జీవాన్ని అనుభవిస్తాం. అదే మనము కృంగుదలతో, బాధతో, కోపంతో నేను చచ్చిపోవాలి, నా బాధని భరించలేకపోతున్నాను, నాకు ఎవరు లేరు అని ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటున్న మాటలు మాట్లాడుతున్నావు చూసావా, దాని ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా పోస్తావు. కనుక మన నోటి నుంచి ఎప్పుడు కూడా అటువంటి నెగిటివ్ థాట్స్, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కించపరుచుకునే మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. మన దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు, కార్యాలు చేసేవాడు. నీ పక్షముగా ఉండగా ఎవరు విరోధి నీకు? దేనికి కృంగిపోతున్నావు? దేనికి భయపడొద్దు. దేవుని అడుగు అంతే తప్ప నీ నోటి నుంచి ఎలాంటి నిన్ను నువ్వు తక్కువ చేసుకునే మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. మన దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు నీ పక్షముగా ఉన్నాడని నువ్వు హృదయపూర్వకంగా నమ్మి నువ్వు ఏమైతే ప్రభుని అడుగుతావో దాన్ని ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా పొందుకోగలవు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.